పార్టిసిపేషన్ ఉంటుంది. ఏ విషయం మీదైనా చాలా గట్టిగా గొంతెత్తి మాట్లాడతారు అనమాట. సో నేను ఇప్పుడు కూడా నాకు గొంతెత్తి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఈ పొద్దున్న నుంచి 30 ఫోన్ కాల్స్ వచ్చాయండి. ఇంటర్నేషనల్ నుంచి ఎవరెవరో ముక్కు మొహం తెలియనోళ్ళు, వాళ్ళకి దేశంతో సంబంధం లేదు, వాళ్ళు కూడా ఫోన్లు చేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని చెప్పి నన్ను హరాస్ చేస్తున్నా. ఒక మహిళ అయినా సరే ధైర్యంగా, ఇప్పుడు మీరు ఫోన్ చేసినా సరే అన్నోన్ నంబర్ అయినా సరే నేను ధైర్యంగా ఫోన్ ఎత్తాను అని అంటే బీజేపీ మహిళలం గట్టిగా ఉన్నాము, మాట్లాడుతున్నాము కాబట్టే ఫోన్ ఎత్తాం. లేకపోతే మేమేమి పిరికిగా దాచిపోవట్లేదు. ఇప్పటికీ కూడా మేము అదే చెప్తున్నామండి, తప్పు చేసిన వాళ్ళని మేము దాచిపెట్టట్లేదు. తప్పు ఎవరు చేసినా సరే, అది కేటీఆర్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అంతేగాని కేటీఆర్ ఏదో సోషల్ మీడియాని పెట్టి వాళ్ళని హరాస్ చేయండి, బీజేపీ నాయకులు మాట్లాడట్లేదు అని చెప్పి సిటిజన్లని చెప్పి ఫోన్లు చేయించి, ఇంటర్నేషనల్ కాల్స్ ఫోన్లు చేయించి, పెయిడ్ బ్యాచ్ తోటి మమ్మల్ని హరాస్ చేయిస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక మహిళనే, మీకు కూడా కుటుంబం ఉంటుంది, మీకు